నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియచక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. ద్వారకా నగరంలో అలౌకిక తేజస్సుతో ప్రకాశించే శ్రీకృష్ణ భగవానుని దర్శించుకుంటారు బ్రహ్మాది దేవతలు. దివ్యమైన పుష్పమాలతో స్వామిని అలంకరించి ఆయన దివ్య చరణ కమలాలు మనసులో నిలుపుకొని ఆయన లీలలు వైభవము భక్తితో స్మరించుకుంటూ స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తారు. బ్రహ్మదేవుడు అఖిల లోకేశ సర్వేశ యభవ నీవు నుదయమందుట భూభారముడుపు కొరకు పంచ వింశోత్తర శతాబ్ద పరిమితంబునయ్యే విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మీరు నిజాన్నే చెప్పారు, కానీ యదుకులం బలం శూరత్వం సంపదతో వృద్ధి చెంది గర్వంతో లోకాలను ఆక్రమించాలనే ఉద్దేశంతో ఉంది. ఈ కారణంగా యదుకులం లోకనాశనానికి కారణం అవుతుంది. నేను భూభారం తగ్గించి రాక్షస సంహారం చేసిన ఈ యాదవ కులం అంతరింపచేస్తే కానీ భూమాతకు పూర్తి భూభారం తగ్గదు. యాదవులకు విప్రుల శాపం కూడా ఉంది. బ్రాహ్మణుల శాపాన్ని నేను అతిక్రమించలేను. ఈ కులం నశించగానే నేను వైకుంఠధామానికి వస్తాను అంటాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మాది దేవతలు కృష్ణులకు నమస్కరించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు. విప్రశాపం ఫలించే సమయం సమీపిస్తూ ఉండగా ద్వారకలో ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి. కారణం తెలిసిన కృష్ణ పరమాత్మ గోవిందుని మాటపై ఆ యాదవులందరూ పవిత్ర ప్రభాస తీర్థానికి చేరతారు. ఏకాంతంలో శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఉద్ధవుడు, మీ చరణకమలాలు విడిచి అరక్షణం కూడా ఉండే సమర్థత లేనివాడను, నన్ను కూడా మీతో పరంధామానికి తీసుకుని వెళ్ళండి అని ప్రార్థిస్తాడు. ఇది మనం నిన్నటి రోజున విన్న కథ సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇక ఈరోజు శ్రీమద్భాగవతం ఏకాదశి స్కంధం 7వ అధ్యాయం అష్టగురువు విషయ వర్ణన. దేవకీ నందనుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్తున్నాడు, ఓ మహానుభావ ఉద్ధవ, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకు చేయాల్సి ఉంది. బ్రహ్మదేవుడు ప్రార్థించగా నా అంశ సహితంగా ఆయన చెప్పిన కార్యనిమిత్తం అవతారం దాల్చాను. దేవతల కార్యాలన్నీ పూర్తి చేశాను. ఈ ద్వారకా నగరం ఇవాల్టి నుంచి 7వ రోజున సముద్రంలో మునిగిపోతుంది. నేను ఈ లోకాన్ని వదిలిపెట్టిన రోజున కలియుగం మొదలై ఈ లోకాన్ని అణచిపెట్టి అందరినీ నిరాదరించి ధర్మాన్ని దూరం చేస్తుంది. ఓ ఉద్ధవ, నేను ఈ శరీరాన్ని త్యజించాక నువ్వు కూడా ఈ భూమిపైన ఉండవద్దు. ఒకవేళ ఉండాలి అనుకుంటే స్వజనులను బంధువులను కుటుంబం పైన ఉన్న మోహాన్ని త్యజించి నా స్వరూపాన్ని మనసులో ఉంచుకొని సమదృష్టితో ఈ భూమిపైన సంచరించు. ఇంద్రియాలని మనస్సుని అధీనంలో ఉంచుకొని ఈ జగత్తుని నీ ఆత్మలో చూసుకొని నిన్ను పరమేశ్వరుడిలో భ్రమరూపంగా చూసుకో. శ్రీకృష్ణచంద్రుడు ఈ విధంగా ఉద్ధవుడిని ఆజ్ఞాపించగా అతడు తత్వాన్ని తెలుసుకునే కోరికతో శ్రీకృష్ణునికి ప్రణామం చేసి ఇలా అడిగాడు, ఓ యోగీశ్వర, మీరు నాకు మోక్షం ప్రసాదించడం కోసం సన్యాస రూపాన్ని నాకు వర్ణించి చెప్పారు. నేను దీనికి తగినవాడిని కాకపోయినా నాపై మీకున్న సహజ దయతో చెప్పారు. సర్వవ్యాపక విషయవాసనలు గల పురుషులకి త్యజించడం అనేది మహా కష్టం. అహంకారం మరియు మమతలతో ఉన్న నేను మూఢమతిని. మీ మాయతో ఉత్పన్నమైన భార్య పుత్రులు దేహము మొదలగు వాటిలో నిమగ్నుడై ఉన్నాను. ఈ కారణంగా ఓ భగవంతుడా, మీరు చెప్పిన ఈ విషయాన్ని
మీ దాసుడనైన నేను పరిశ్రమ లేకుండా అర్థం చేసుకునేట్లుగా చెప్పండి. ఉద్ధవుడి అభ్యర్థన విని శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: ఓ ఉద్ధవ, ఏ పురుషుడు తత్వజ్ఞానాన్ని పరమోత్తమమని అనుకుంటాడో అటువంటి వాడు గురువు లేకుండానే తన ఆత్మని ఉద్ధరించుకుంటాడు. పశువాదులలో కన్నా మనుష్య శరీరంలో ఆత్మ ఎక్కువ ప్రత్యక్షంగా ఉంటుంది. అందుకని నాకు మనిషి శరీరం చాలా ఇష్టమైనది. ఈ మనుష్య శరీరంలో ఎవరు సావధానంగా ఉంటారో వారు అహంకారం లేకుండా నా కోసం వెతుకుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఓ అనిరుద్ధ, మహా తేజస్వి రాజా, యదు మరియు అవధూతల మధ్య జరిగిన సంవాదాన్ని వినిపిస్తాను, విను. అవధూత వేషం ధరించి మహాపండితుడు, సర్వదా యవ్వన అవస్థలో ఉండేవాడు అయిన గురు దత్తాత్రేయుడిని చూసి యదు మహారాజు ఈ విధంగా అడిగాడు: ఓ బ్రాహ్మణుడా, మీరు ఏ విధములైన కర్మలు చేయకపోయినా ఈ ప్రకారంగా సర్వలోకాల విలక్షణమైన మరియు నిపుణతతో ఉన్న బుద్ధి ఎలా ప్రాప్తించింది? అన్ని లోకాలు కామ మరియు లోపాల రూపమైన దావానంలో దగ్ధమవుతున్నాయి. వీటిలో మీరు అగ్ని నుంచి ముక్తులై గంగాజలంలో ఉన్న ఏనుగులాగా ఎటువంటి తాపాన్ని చెందటం లేదు. ఇటువంటి పరమ ఆనందం మీకు ఎక్కడి నుంచి ప్రాప్తిస్తోంది? హే మహానుభావ, మీరు విషయ భోగరహితులు, కలహాలు మున్నగునవి లేనివారు, ఆనంద స్వరూపులు. అందుకని మిమ్మల్ని అడిగేదేమిటి అంటే, మీ ఆనందానికి కారణం ఏమిటి? అప్పుడు గురువు దత్తాత్రేయ స్వామి ఇలా చెప్పారు: ఓ రాజా, నాకు సంబంధించినంత వరకు నేను ఎవరి ద్వారా జ్ఞానాన్ని పొంది ముక్తుడనయ్యానో అటువంటి గురువులు చాలామంది ఉన్నారు. భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురాలు, కొండ చిలువ, సముద్రము, మిడుత, తేనెటీగ, ఏనుగు, తేనెను తీసుకుని పోయేవాడు, లేడీ, చేప, వేశ్య, క్రౌంచపక్షి, బాలుడు, అవివాహిత, బాణాలు చేసేవాడు, పాము, సాలెపురుగు మరియు తుమ్మెద. ఓ యదు మహారాజా, నేను ఈ 24 గురువులను సేవించాను. మొదలు భూమి నుంచి క్షమాగుణం నేర్చుకున్నాను. భూమిని అందరూ తొక్కుతారు, కానీ ఆమె తన నియమం నుంచి తప్పుకోకుండా ఎల్లప్పుడూ పరోపకారం చేస్తూనే ఉంటుంది. అలానే యోగి క్షమాశీలంతో పరోపకారం చేస్తాడు. వాయువు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రాణరూపంగా ఉంటుంది, రెండవది బయట తిరుగుతూ ఉంటుంది. అలాగే ఆహారం మాత్రం తీసుకుంటూ ప్రసన్నులై మునిజనులు ఇంద్రియ సుఖాలని కోరుకోరు. ఎలాగ వాయువు సర్వత్రా వీస్తుంది కానీ ఏ విషయంపైన ఆసక్తి అవదో, అలాగే యోగి పుంగవులు చలి, వేడి మొదలైన నానా విధాల ధర్మాలు గల విషయాలలో భోగిస్తూ కూడా ఆసక్తులు అవరు. ఏ విధంగా ఆకాశం సర్వవ్యాప్తమై ఉండి కూడా ఘటంలో చిన్నగా ఉన్నట్లు ఉంటుందో, అయినా ఘటానికి ఆకాశానికి ఎలాగైతే సంబంధం లేదో, ఆత్మ సర్వవ్యాపకమై ఉండి కూడా పురుషుడి దేహంలో కూడా సర్వత్రా ఉంది. ఇంకా నేను జలం నుంచి నేర్చుకున్నది ఏమిటంటే, జలం తన స్వభావం వల్ల నిర్మలము, మధురము, స్నిగ్ధము, మనుషులను పవిత్రం చేసి దర్శనం మరియు స్పర్శ వల్ల అందరినీ పవిత్రం చేస్తుంది. ఈ విధంగా మునులు కూడా ఉండాలి. ఏ విధంగా అగ్ని తేజోవంతమైనదో, చుట్టుపక్కల ప్రదేశాన్ని తేజోమయం చేస్తుందో, అయినా దుస్సహమైనదో, అదేవిధంగా మునీశ్వరులు కూడా వ్యవహరించాలి. చంద్రుడి నుంచి ఏం నేర్చుకున్నానంటే, ఎలాగైతే చంద్రుడు పరిపూర్ణుడై ఉండి కూడా క్షీణించి మళ్ళీ వృద్ధి పొంది కళలు ప్రదర్శిస్తాడో, అలాగే ఆత్మ కూడా ఒక్కటే అయినా పురుషుడి రూపాన్ని ధరించి జనన మరణాలని దేహానికి ఇస్తుంది. ఇంకా సూర్యుడి వద్ద నేర్చుకున్నది ఏమిటి అంటే, ఎలాగ సూర్యుడు తన కిరణాలతో జలాన్ని ఆవిరి చేసి మళ్ళీ ఆ జలాన్ని భూమికి తిరిగి వర్షరూపంలో ఇచ్చినా దాని యందు ఆసక్తుడవడో, అలాగే యోగి పుంగవులు కూడా ఇంద్రియాలు అపేక్షించిన పదార్థాలను గ్రహించి ఎవరైనా యాచిస్తే ఉన్నదానిని ఇచ్చి వెయ్యాలి. అలాగే సూర్యుడు తన రూపంలో ఉంటాడు మరియు ఆయన ఒక్కడే కానీ జలం మొదలైన వాటిలో ఎన్నో ప్రతిబింబాలుగా కనిపిస్తాడు. ఇదే విధంగా
ఆత్మస్వరూపం నుంచి భిన్నం కాకపోయినా దేహాలలో వ్యాప్తి చెంది అనేక రూపాలుగా అనిపిస్తుంది. పాపుల గురించి చెప్తాను. ఎప్పుడు ఏ స్థానంలో కానీ ఏ మనిషిపైన కానీ అతిగా ఆసక్తిని చూపకూడదు. ఒకవేళ అలా చేస్తే కపోతంలా క్లేశాన్ని పొందుతారు. ఆ కథ చెప్తాను. ఒక అడవిలో పావురాల జంట ఉండేది. కొంతకాలం తర్వాత ఆడపావురం గుడ్లు పెట్టింది. ఆ గుడ్డలోంచి ఆ జంటకి సంతోషాన్నిచ్చే పిల్లలు పుట్టాయి. ఒకరోజు ఆ జంట పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఆహారం కోసం వెళ్ళాయి. తిరిగి వచ్చి చూడగా ఆ పిల్లలన్నీ ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకొని అరుస్తూ ఉన్నాయి. ఆడపావురం చాలా దుఃఖంతో తను కూడా ఆ వలలో పడిపోయింది. అప్పుడు మోహంతో మగపావురం కూడా ఆ వలలో పడిపోయింది. ఎలాగ ఆ పావురాల జంట అశాంత మనస్కులయ్యాయో అలాగే మనుషుడు సుఖదుఖాలలో మునిగి తేలుతూ తన పరివారాన్ని పోషిస్తూ కుటుంబ సహితంగా దుఃఖాన్ని పొందుతాడు. ఇది శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలో 7వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశ స్కంధంలోని 8వ అధ్యాయం పింగళ ఉపాఖ్యానం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.